హాయ్ అందరికీ. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 5 అయింది కదా! ఈరోజు మా ఫ్రెండ్స్ వస్తున్నారు. సో, ఎవరు ఏంటి అన్నదైతే మీరు ఈ వీడియో చూస్తేనే తెలుస్తది. మా వారైతే వాళ్ళని పిక్ చేసుకోవటానికైతే ఆటో తీసుకొని ఎళ్తారు. సో, సమ్యు పడుకొనుంది. వాళ్ళొచ్చేసరికి తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసైతే పంపించాలి. స్కూల్ అయితే ఉంది. సో, మీరు గూడా ఈ వీడియోనైతే కంప్లీట్‌గా చూడండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక విషయం, సో, ఎలా ఉంది ఇది? చాలామంది మంచి మంచి కామెంట్లు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇవి చూసాక అనిపిచ్చింది, ఇంకొక పెద్ద ఫ్రేమ్ ఉంటే భలేగుండేటిదేమో అనేసి. సో, మా మ్యారేజ్ అప్పుడుకి సంబంధించిన పిక్స్ ఏమీ లెవ్వనమాట. వీలైతే గనక అది ఎప్పుడైనా చేయించుకోవాలి చక్కగా. మీకిది ఎలా అనిపిచ్చింది వాల్ అన్నది ఖచ్చితంగా కామెంట్ జేయండి. అండ్ వీడియో అయితే చూడండి. సబ్స్క్రైబ్, లైక్ మర్చిపోవద్దు. షార్ట్‌లో వస్తూ ఉంటాయి. ఓకేనా? మన సెక్యూరిటీ కోసం ఇదైతే పెట్టించాననమాట. సో, కొంచెం నీట్‌గా కనిపిస్తది వీడియోస్‌లో గూడా అనేసి. ఎందుకంటే సామాను పెట్టుకునేటివి అన్నీ దీని కిందే ఉన్నాయి. సో, బానే ఉందిలెండి నీట్‌గే చూడటానికైతే. కానీ కొంచెం ఇదుంటే ఇంకొంచెం బావుంటది అనిపిచ్చింది. కలర్ గూడా ఇది, అది ఒకటే గదా! అందుకోసమనేసి. ఈ మధ్య కొంచెం కుక్కర్‌లో వండుతున్నాననమాట. బియ్యం మావి రీసెంట్‌గా పట్టిచ్చారు. కొద్దిగా మెత్తదనం వస్తుంది నార్మల్‌గా వండితే. అందుకని కుక్కర్‌లో వండుతున్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇడ్లీ చేద్దాం. అండ్ నిన్నైతే ఇదిగోండి కరేపాకైతే తీసుకొచ్చారు. బావుంది ఫ్రెష్‌గా. అన్ని సార్లు అలా అయితే దొరకదు. అండ్ తర్వాత ఇది జూసారా పంజరం? దీని గురించి అడుగుతున్నారు గదా! షార్ట్ వీడియోలో లింక్స్ ఇస్తాను చూసుకోండి. పెరుగైతే ఇప్పుడు కొంచెం కొంచెం తోడుకుంటుంది. మేబీ తినే టయానికైతే తోడుకోవచ్చు. స్పేర్ కోసం రెండిట్లో వేసి ఉంచాను. ఇది గూడా పర్లేదు తోడుకుంటుంది. ఇది గూడా. ఫ్రిడ్జ్ లేకపోతే కష్టాలేంటి అన్నది నాలాంటి దానికి ఎక్కువ తెలుస్తాయి. చలికాలం కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఎండాకాలం అయితే గనక అసలు ఉండేటిది గూడా కాదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసా. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేశాను అనమాట. సో నేను ఇంకా అట్లే చేస్తాను. అంతకు ముందేమో మామూలుగా లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు కొంచెం ఇవన్నీ వేసి చేసేదాన్ని. బట్ ఈ స్టైల్ కొంచెం సింపుల్గా అండ్ తర్వాత వాళ్ళకే హెల్తీగా అనిపిస్తుంది. ఎందుకంటే వీక్లీ 1 or 2 అడుగుతూనే ఉంటారు కాబట్టి సో ఇదైతే కొంచెం బెటరు అనేసి ఇట్లా ప్లాన్ చేశాను. టేస్ట్ ఇది కూడా బాగానే ఉంటుంది. కొత్తిమీర అయితే నాకు అమ్ముకు నచ్చదు, అందుకని కొత్తిమీర వేయలేదు. నిమ్మకాయ పిండేసా లాస్ట్లో. పచ్చిమిరపకాయ ముక్కలు పెట్టాలి. మీరేం చేశారు ఈరోజు లంచ్ బాక్స్లోకి? ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. నిన్నైతే దుప్పట్లు కొన్ని అయితే ఉతికాను అనమాట. మనం వేసుకునే డైలీ వేర్ దుప్పట్లు వాళ్ళకి వేయటానికి ఎలా వేస్తాం, అందుకనే దుప్పట్లు అయితే ఉతికిన. సో అవి అయితే వేసేద్దాం. మా వారైతే వాళ్ళని ఎక్కించుకొని రానికి అంటే పిక్ చేసుకోవటానికి అయితే వెళ్ళారు ఆటో తీసుకొని. ఇది నాదనమాట. మెడ కింద ఇది లేదనుకోండి ఇక నా పని అంతే. అండ్ దిండు కవర్లు కూడా ఉతికాను, అందుకని దిండులు అట్లా ఉన్నాయి. సో దిండు కవర్లు కూడా దొరికేయాలి. దొరుకుతుంది. నా లైఫ్ ఏంటి నాకు నిజంగా అర్థం కాదండి. ఇదిగోండి లాస్ట్లో కొద్దిగా పిండి ఉంది, అంటే చట్నీ పెట్టాను కొద్దిగా ఉంది. సో వాటర్ పోసి పట్టేసి దాంట్లో కలిపేద్దాం అనుకున్నా.
చూడండి మూత తీస్తుంటే టిక్కింగ్ లెగ్స్ వచ్చి అట్లా నిండా పడింది. ఒక 10 నిమిషాల్లో వాళ్ళు వచ్చేస్తారు. దీని నిండా పడింది. ఇది క్లీన్ చేసేసరికి నా పని అయిపోతుంది అనమాట. ఏడుపు ఒక్కటే తక్కువ నా లైఫ్కి. ఏమని చేద్దాం అనుకున్నా ఇంతే ఇంతే అన్నట్లు ఉంటుంది. చూడండి అసలు వీటి నిండా పడిపోయింది. వాటి నిండా ఏడంతా ఇది మళ్ళీ అదిగో ఆ సందులో భగవాన్ నాకే ఎందుకు లేదులేండి, అందరికీ ఉంటుంది ఇలాంటప్పుడు. అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అదంతా క్లీన్ చేసి గిన్నెలు కూడా కడిగేసాను. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను, బట్ ఇంకా వేయలేదు. నైట్ కప్పుకోవటానికి కావాల్సినటువంటి దుప్పట్లు అయితే సో వాష్ చేసేసాను అనమాట. ఆల్రెడీ నైట్ వాష్ చేసింది, అది కూడా అక్కడ ఉంది. ఇక మొత్తం ఊడ్చుకొని వస్తే కంప్లీట్ అయిపోయినట్టే. మోటార్ అయితే వేయాలి వాషింగ్ మిషన్ వేయడానికి, అందుకోసమే ఆగాను అనమాట. ఇదిగోండి ఇది ఊడ్చుకొని వస్తే అయిపోద్ది. వాళ్ళు కూడా బయలుదేరారంట. సో ఇది కూడా ఓడవటం అయితే అయిపోయింది. గెస్ట్ చేశారా పర్సన్స్ ఎవరు? సో గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వింటున్నారా రామ్ చిలుకలు కూడా? ఎవరైనా వస్తున్నారంటే ఇంటికి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, సేమ్ ఫీలింగ్. మా అమ్మ నాన్న తప్ప అన్నయ్య వాళ్ళు వచ్చినా ఎవ్వరు వచ్చినా నాకు ఇదే టెన్షన్ ఉంటుంది. అందరికీ ఉంటుందని చెప్పలేను కానీ అబ్బా ఆ వాయిస్లు వినండి. సౌండ్స్ విన్నారా? రామ్ చిలుకలు అయ్యండి. రామ్ చిలుకలు వచ్చేస్తున్నారు. కాదు, నాకు టెన్షన్ వస్తుంది ఎందుకు నిజంగా. ఐ డోంట్ నో. వాళ్ళు ఫ్రీగానే ఉన్నారు, నేను ఎందుకు టెన్షన్ పడుతున్నా నాకే అర్థం కావట్లే. సో ఏదో చెప్పబోయాను. నేను షుగర్ మానేయాలి అనుకుంటాను. నేను హెల్పింగ్ కా. సో ఫస్ట్ అయితే చాయ్ పెడుతున్నా. ఈ ఫ్రిడ్జ్ లో కావా? ఫ్రిడ్జ్ లో అయితే ఇదవుతున్నాయి అని కావా? అమ్మా ఉన్నాను.
మరి వేసేటప్పుడు ఏం చేసిన తాగిద్దంట. దానికి ముందు కొంచెం షుగర్ వేసి పెట్టి తర్వాత వేస్తాను. సిటీ అని అంట, పల్లెటూరు కాదంట. ఎవరు పళ్ళు అందా? సుచియా? సుచియా వినిపిస్తున్నాయా? పల్లెటూరు కాదా ఇది, సిటీయేనా? అరే మీకు పల్లెటూరులో కనిపించాయన్ని కనిపించాయా లేదేరా? కనపడలేదంట. పడదులేండి. క్వశ్చన్ పోయింది, ఆన్సర్ కింద వచ్చింది. నేను ఆన్సర్ చెప్పాను చెప్పలేదు. చట్నీ చేయలేదు. ముందు అనుకోలేదు, నిజం అనుకున్నాను. నువ్వేదో పొయ్యి సర్దుకుంటున్నావు అనుకున్నావు మాట్లాడాల్సి. మేమైతే రెడీ అయ్యామండి. సంయుక్త అయితే మార్నింగ్ స్కూల్కి పంపించాను కదా, సో తను ఈవినింగ్ 5 o'clock అయితే వస్తుంది. ఇక నేను అండ్ సుచి, పళ్ళు పిల్లలిద్దరిని తీసుకొని ఆటోకి అయితే వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళకి ఈరోజు నా యొక్క ట్రీట్. సో అందుకోసం అనేసి ఇక మధ్యలో అయితే ఇక్కడ నాట్లేస్తుంటే వాళ్ళు రీల్స్ వీడియోస్ తీసుకుంటుంటే అక్కడైతే ఆగామండి. సో చాలా హ్యాపీగా అనిపించింది. సుచి చాలా ఎంజాయ్ చేసింది. అండ్ పళ్ళు కూడా ఈ ప్లేసెస్ అన్నీ చూస్తూనే ఉంటుంది. వాళ్ళ నాన్నగారికి కూడా వ్యవసాయం ఉంది కాబట్టి సో తనకు కూడా అన్నీ తెలుసు అన్నమాట. ఇక పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మేము సత్తుపల్లిలో ఉన్నటువంటి రెస్టారెంట్‌కైతే వచ్చామన్నమాట. సో షార్ట్‌లో నేనైతే చెప్తాను ఈ రెస్టారెంట్ ఏంటి అన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు చేపలతో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఫన్నీగా. ఇక మెయిన్ కోర్స్‌లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి చూసాము. అండ్ వీళ్ళకి చేపలు బాగా నచ్చాయంట. లోపలికి రావట్లేదు, అక్కడే కూర్చుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి సుచి వెజ్ కాబట్టి సో ఆ సైడ్ అయితే తను కూర్చుంది పాపతో. అండ్ మేము నాన్ వెజ్ కాబట్టి సో మేము కంఫర్ట్ చూసుకొని మళ్ళీ మీరు కామెంట్‌లో అయితే రాయకండి. సో వెజ్ మంచూరియా అన్నమాట. ఇక్కడ వచ్చేసి సుచి అండ్ వేద అయితే తింటున్నారు. అండ్ ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు అయితే మా కోసం తీసుకొని వచ్చి అక్కడ పెట్టేశారు. నాకు ఇది బాగా నచ్చింది చికెన్ మంచూరియా. సో చాలా టేస్టీగా ఉంది, డెలీషియస్‌గా. అండ్ మేము కూడా ఫుడ్‌నైతే దీన్ని మెయిన్‌గా ఎంజాయ్ చేశామన్నమాట. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగానే ఇస్తున్నారు. ప్రైస్‌కి అండ్ క్వాంటిటీకి అసలక సంబంధమే లేదు. అంటే ఎందుకు ఈ మాట అన్నాను అంటే పల్లవి అండ్ సుచి అయితే చెప్తున్నారనమాట. అసలక క్వాంటిటీకి, ప్రైస్‌కి సంబంధం లేదురా, బాగిచ్చారు క్వాంటిటీ అనేసి. సో ఇక తర్వాత ఇదేదో చికెన్ ఏమంటారు 555 ఏమనాలి దాన్ని 555 అని ఉంది. సో గుర్తులేదు నాకు. ఆ పేరు ఒకటి గుర్తుంది అందుకని చెప్తున్నా. ఇది నాకు అస్సలు నచ్చలేదు. పళ్ళు కూడా ఆ ఫ్లేవర్ రాలేదు. అది వేరేలా ఉంటది, ఇది వేరేలా ఉంటది. హైదరాబాద్‌లో బావుంటది.
అని అయితే చెప్పిందనమాట. సో, తను తింటూ ఉంటుంది గదా! మనకంటే ఐడియా లేదు. మనం తింటే లాలీపాప్‌లు లేపోతే చికెన్ మంచూరియా గంతే కాబట్టి ఆ టేస్ట్ మనకైతే ఐడియా ఉంది గదా! సో, క్వాంటిటీ అయితే బానే ఇస్తున్నారనమాట. అది హ్యాపీగా అనిపిచ్చింది గానీ, ఇంకొంచెం టేస్ట్ బెటర్ జేసుకుంటే బావుండని మేము చెప్పాము. ఇదైతే కొంచెం బాలేదండి. సో, ఇది అనేసి వాళ్ళకైతే చెప్పామనమాట. అండ్ ఈ మాకేమనిపిచ్చిందంటే, ఒక స్టార్టర్ చెప్పిన తర్వాత రెండో స్టార్టరు ఆర్డర్ చేయకుండా బిర్యానీలోకెళ్ళిపోవాల్సిందనిపిచ్చింది. ఎందుకు అంటే క్వాంటిటీలు మాకు తెలియదు కదా! సో, నేనైతే ఎప్పుడైనా సత్పల్లి ఆహ్, వెళ్ళే రెస్టారెంట్ 1 ఆర్ 2 ఉంటాయి. బట్ ఏదైనా కొంచెం చికెను, నాన్ వెజ్జు సెపరేట్‌గుంటే బాగా అనిపిస్తది గదా! సో, అట్లా నేను కనుక్కొని ఈ రెస్టారెంట్‌కైతే తీసుకొనెళ్ళా అనమాట. శుచి వాళ్ళేమో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నారు. పాప వెజ్ బిర్యానీ అంటే వద్దు ఫ్రైడ్ రైస్ కావాలి అని అడిగింది. సో, అలా. తర్వాత చికెను ఇక్కడ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీయో సంథింగ్ ఏదో ఆర్డర్ పెట్టాము. బట్ నాకు రైస్ ఫ్లేవర్ అదంతా నచ్చింది గానీ, నాకు కర్రీ సెపరేట్‌గా ఇచ్చారు. అదైతే నిజంగా నచ్చలే అనమాట. అలాగైతే చెప్పాము ఈ విషయాన్ని. ఎందుకంటే కొంచెం మనం వాళ్ళయి ఏమైనా బెటర్‌గా చేసుకున్నయి చెప్తేనే కదండీ తెలిసేది. ఏదో తిన్నామా, వచ్చేసామా అన్నట్టు కాకుండా మనకి ప్లేస్ అదంతా గూడా చాలా బాగా నచ్చింది. సో, అందుకోసమనేసి వాళ్ళకైతే చెప్పాము. ఇది సంగతి అని. తర్వాత బయటకొచ్చాక పిల్లలిద్దరు, నేను అయితే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. సో, శుచియే కొనిపెట్టింది మాకైతే. అదే ఎంజాయ్ జేస్తున్నామనమాట. ఇక శుచి షాపింగ్ జేస్తుంటే నేను, పల్లవి ఇలా అయితే కూర్చొనున్నాము. పల్లవి వచ్చేసి ఎడిటింగ్ అన్నది చేసుకుంటుందండి. అండ్ ఇక్కడ పిల్లలిద్దరు అండ్ శుచి పైకైతే ఎక్కారనమాట. సో, వాళ్ళకి కొంచెం చలిగా ఉందంట. మేము రిటర్న్ అయ్యేసరికి 5:30 అయిందండి. సో, వెదర్ అయితే ఫుల్లు కూల్‌గా అయిపోయిందనమాట. కానీ రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఆ వెదర్‌కి గాని చలొస్తుంది. 2 విధాలుగా. ఇక నేనిలా పెట్టుకున్నానని శుచి కూడా ఇలా పెట్టేసుకుంది. అది ఇప్పుడు నాకు వీడియోలో వాయిస్ ఇచ్చేటప్పుడు కనిపించింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. అండ్ మీకు చెప్పాను గదా! కంటెంట్ ఒక దాంట్లో వచ్చింది, ఒక దాంట్లో రాకుండా 100% ట్రై చేస్తామని. అలాగే వీడియోస్ అయితే తీసుకున్నాం. మీకు పోస్ట్ చేస్తున్నాము. మీరు కేవలం అంటే కేవలం మమ్మల్ని సపోర్ట్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఎప్పుడూ ఇలాగే ఉండాలని అదైతే నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగా ఏస్తున్నారు పిల్లలు. చక్కగా కూర్చొని ముగ్గురు గూడా. అఖిల్ అయితే వస్తాడనమాట. వాళ్ళ డ్యాడీ అయితే తీసుకురానీకి సత్పెల్లి సో, మీరైతే చేయాల్సిందల్లా మమ్మల్ని సపోర్ట్ చేసి, మమ్మల్ని బ్లెస్ చేయటం. అండ్ ఇక్కడ ముగ్గురం గూడా ఇంకొన్ని వీడియోస్ అయితే షూట్ చేసి షేర్ చేసుకుంటున్నాం మీకు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.